చాలా అందంగా కనిపిస్తున్నావు తెలుసా? నేనింత చండాలమైన బట్టలు వేసుకున్నా నీ కంటికి నేనెందుకంత అందంగా కనిపిస్తున్నాను? ముందు బాత్రూమ్ ఎక్కడుందో చెప్తే నేను చెప్తాను. అలా అల్లుడు అర్జున్ ఇంట్లో పనిమనిషితో అలా ఉండడం చూసి మామ శేఖర్కి షాక్లో టాయిలెట్ వెళ్లడం కూడా మర్చిపోతాడు. ఏంటి అల్లుడుగారు, చాలా మంచి పనిలో ఉన్నట్టున్నారు. మావయ్య, అది అది మీరు చూసింది నిజం కాదు మావయ్య. ఛీ, సిగ్గు లేకుండా ఇంకా మాట్లాడుతున్నావా? బంగారం లాంటి నా బిడ్డనిచ్చి నీకు పెళ్లి చేస్తే ఈ పనిమనిషితో సరసాలాడుతున్నావా? మావయ్య, నన్ను క్షమించండి మావయ్య. అలా గట్టిగా అరవకండి మావయ్య, ఇంట్లో ఎవరైనా వింటారు. నేను అరుస్తున్నానా? నా కూతుర్నే మోసం చేస్తావా? ఆగు, ఇప్పుడే నా కూతుర్ని మీ అమ్మని పిలిచి నువ్వు చేస్తున్న ఘనకార్యం బయటపెడతాను. మావయ్య, నీ కాళ్ళు పట్టుకుంటారు మావయ్య. ఆరాధ్యకి మాత్రం ఈ విషయం చెప్పకండి మావయ్య. అంకుల్, ప్లీజ్ అంకుల్, నేను పనిమనిషిని కాదంకుల్, అర్జున్ని ప్రేమిస్తున్న అమ్మాయిని. అక్కకి మాత్రం ఈ విషయం చెప్పకండి అంకుల్, ప్లీజ్. అలా రసజ్ఞ అనగానే శేఖర్కి ఫ్యూసులు ఎగిరిపోతాయి. అప్పుడే అక్కడికి అర్జున్ భార్య ఆరాధ్య వస్తుంది. ఏంటి నాన్న ఇంత గట్టిగా అరుస్తున్నావు? ఏమైంది నాన్న? ఏం లేదమ్మా, అల్లుడుగారితో వర్క్ విషయంలో ఎక్కువ స్ట్రెస్ తీసుకోకూడదు అని చెప్తున్నాను. స్ట్రెస్ ఎక్కువ తీసుకుని మీ మావయ్యే కాళ్ళు చేతులు పడిపోయి వీల్ చైర్లో ఉన్నాడు. ఎక్కువగా ఆలోచించుకో అని చెప్తున్నానమ్మా. అలా శేఖర్ కవర్ చేస్తాడు. అది విన్న అర్జున్ రసజ్ఞలు ఒక్కసారిగా ఊపిరి తీసుకుంటారు. అర్జున్ ఆఫీస్ నుంచి ఇంటికి ఎప్పుడు వచ్చాడని ఆరాధ్య షాక్ అయిపోతుంది. ఏవండి, మీరు ఆఫీస్ నుంచి ఇంటికి ఎప్పుడొచ్చారండి? అయినా తన రూంలో మీరేం చేస్తున్నారు? నేనిప్పుడే వచ్చాను ఆరాధ్య. మావయ్యకి ఉమని పరిచయం చేస్తున్నాను. ఆఫీస్లో ఇలా ఉంది అంటే మావయ్య నాకు సర్ది చెప్తున్నాడంతే. అవునక్క, సార్దారు ఇప్పుడే వచ్చి టెన్షన్ పడుతున్నారు. అని ఇద్దరు కవర్ చేస్తారు. టెన్షన్ పడితే ఏదైనా సాల్వ్ అవుతుందా చెప్పండి? మీరు ఇప్పుడిప్పుడే నాన్న బిజినెస్లు చూసుకుంటున్నారు. కొద్దిగా ఎక్స్పీరియన్స్ అయ్యేంత వరకు ఇలానే ఉంటుంది. మీరు టెన్షన్ పడకండి, అన్నీ అవే సెట్ అవుతాయి. పాపం ఏమీ తెలియక గొర్రెల అర్జున్ని నమ్మి భార్యగా ఆరాధ్య అన్నీ చెబుతుంది. అమ్మా ఆరాధ్య, బాత్రూమ్ ఎక్కడమ్మా? మాటలో పడి బాత్రూంకి పోవడమే మర్చిపోయాను. నా కడుపు ఉబ్బిపోయిందమ్మా. పదా నాన్న, నేనెక్కడుందో చూపిస్తాను. కొద్దిసేపటి తర్వాత మావయ్య శేఖర్ని చెరువుగట్టు దగ్గరికి తీసుకువెళ్తారు. అర్జున్తో శేఖర్ ఇలా అంటాడు. అల్లుడు, మీరు చేస్తుంది చాలా తప్పు. నిన్ను నమ్మి నా కూతురుతో నీకు పెళ్లి చేస్తే నువ్వు నా కూతుర్నే మోసం చేస్తావా? నువ్వప్పుడు రూపాయి కట్నం తీసుకోకుండా పెళ్లి చేసుకున్నప్పుడే నాకు నీపై అనుమానం వచ్చింది. నాలాంటి మధ్యతరగతి తండ్రి తన కూతురు ఒక గొప్పింటికి వెళ్తే సంతోషంగా బ్రతుకుతుంది అని స్వార్థంగా ఆలోచిస్తాడు. కాని మీలాంటి డబ్బున్నవాళ్లు ఇలా మోసం చేస్తారని తెలీదు. మావయ్య, ఒక్కసారి నేను చెప్పేది వినండి మావయ్య. మీరనుకున్నట్టు నేను ఆరాధ్యని ఇష్టంతో పెళ్లి చేసుకోలేదు మావయ్య. తనకి నా పాస్ట్ గురించి అంత చెప్పాను. నేను తనకి పెళ్లిచూపులో నచ్చలేదు అని అందరికీ చెప్పమన్నాను. కాని తనకి నా హానెస్టివిటీ నచ్చి నన్నిష్టపడింది. నేను అమ్మానాన్న బలవంతంపై పెళ్లి చేసుకున్నాను. పెళ్లి అయిన కూడా ఏ రోజు తనతో ప్రేమగా లేను మావయ్య. అప్పుడే ఆఫీస్లో రసజ్ఞ నాకు పరిచయమైంది. తను నేను ఇద్దరం ప్రేమించుకున్నాం. కాని ఆ తరువాతే నాన్నకి ఇలా అయింది. మా నాన్నని ఆరాధ్య అంత బాగా చూసుకునేసరికి నాకు ఆరాధ్యపై కూడా ప్రేమ కలిగింది మావయ్య. ముందు ప్రేమించిన రసజ్ఞను వదులుకోలేను. పెళ్లి చేసుకున్న నా భార్యను వదులుకోలేను. అందుకే నేనిద్దరిని చూసుకుంటాను. రసజ్ఞని కూడా పెళ్లి చేసుకుంటాను. ఆరాధ్యకి నిజం చెప్పి ఒప్పిస్తాను. కాని ముందు రసజ్ఞ తనకి దగ్గరవ్వాలని ఇలా తనని పనిమనిషిగా ఇంటికి తీసుకువచ్చాను. అవునంకుల్, నేను ముందు దీనికి ఒప్పుకోలేదు కాని ఆ తర్వాత అర్జున్ని అర్థం చేసుకున్నాను. తన ప్రేమ వదులుకోలేక ఒప్పుకున్నాను. ఆరాధ్య అక్కతో కూడా మాట్లాడి మేం ఒప్పిస్తాము, మేము ముగ్గురం జీవితాంతం కలిసి బ్రతుకుతాం అని అర్జున్ రసజ్ఞలు అంత పెద్దబారి డైలాగ్ విసరగానే మావయ్య శేఖర్కి బుర్రపాడైపోతుంది. నేను ఇప్పటివరకు ఇలాంటి రిలేషన్ ఎక్కడ వినలేదు. ఇది చాలా విచిత్రంగా ఉంది. నాకిది నచ్చట్లేదు అల్లుడుగారు. ఒక ఆడపిల్ల తండ్రిగా నేను స్వార్థంగానే ఉంటాను. నా కూతురు ఒప్పుకుందా సరి,
లేకపోతే మీ పెళ్లికి మాత్రం నేను ఒప్పుకోను. అని శేఖర్ అంటాడు. అలా ఆ రోజు గడిచిపోతుంది. ఆ మరుసటి రోజు రసజ్ఞ గిన్నెలు తోముతుంది, చాలా పనిచేస్తుంది. ఒక్కసారిగా రసజ్ఞ అంత పనిచేసేసరికి కళ్ళు తిరిగి కింద పడుతుంది. అప్పుడే అక్కడికి మార్కెట్కి వెళ్ళి అత్తకోడలైన ఆరాధ్య సుమతులు ఇంటికి వస్తారు. రసజ్ఞ అలా నేలపై ఉండడం చూసి భయపడిపోతారు. అయ్యో, ఉమా ఇలా కింద పడిపోయిందేంటి? పద ఆరాధ్య, వెళ్ళి ఏమైందో చూద్దాం. ఇద్దరు కలిసి ఆరాధ్యని లేపుతారు. చెల్లి ఉమా, ఏమైందిరా? లెవ్వురా, ఇలా పడిపోయావేంటి? చెల్లి ఉమా. ఉమా, అమ్మా, ఉమా, నిన్నే ఉమా. ఎంత లేపినా స్పృహ రావటం లేదేంటి? కోడలా, వెంటనే డాక్టర్కి కాల్ చేయమ్మా. అత్తయ్య, డాక్టర్కి కాల్ చేశాను. ఒక 10 నిమిషాల్లో ఇక్కడ ఉంటాడంట. తొందరగా రమ్మని కోడలా, లేకపోతే మనమే హాస్పిటల్కి తీసుకువెళ్దాం పదా. ఆగండి అత్తయ్య, మళ్ళీ ఒక్కసారి కాల్ చేసి తొందరగా రమ్మని చెప్తాను అని అంటుంది ఆరాధ్య. ఆరాధ్య కాల్ చేసిన 5 నిమిషాలకే డాక్టర్ ఇంటికి వస్తాడు. రసజ్ఞకి అంత చెకప్ చేస్తాడు. డాక్టర్ గారు, తిను మా చెల్లి. ఎందుకో ఏమో ఇందాకే కళ్ళు తిరిగి పడిపోయిందండి. మేమిద్దరం ఎంత ప్రయత్నించినా తనకి స్పృహ రావట్లేదండి. పాపం ఈ అమ్మాయికి మేము తప్ప ఇంకెవరు లేరండి. అసలు తనకేమైందో చూడండి. చెకప్ చేసి డాక్టర్ ఆరాధ్య సుమతిలతో ఇలా అంటాడు. చూడండి, ఈ అమ్మాయి కడుపుతో ఉంది. తన బాడీ చాలా నీరసంగా ఉంది. రసజ్ఞ కడుపుతో ఉందని విన్న ఆరాధ్య సుమతులు షాక్ అయిపోతారు. ఇక పైనుంచి తిను. ఎక్కువగా వర్క్ చేయకూడదు, స్ట్రెస్ తీసుకోకూడదు. టైంకు హెల్దీ ఫుడ్ తిని హ్యాపీగా ఉంటేనే తన కడుపులో ఉన్న బిడ్డ ఆరోగ్యంగా ఉంటుంది అని అక్కడ్నుంచి డాక్టర్ వెళ్ళిపోతాడు. కొద్దిసేపటి తర్వాత అర్జున్, శేఖర్ బిజినెస్ దగ్గర్నుంచి ఇంటికొస్తారు. రసజ్ఞ అలా బెడ్ పైన పడుకోవడం చూసిన అర్జున్ వెంటనే, ఆరాధ్య, ఉమ్మకేమైంది ఆరాధ్య? మన బెడ్ పైన పడుకోబెట్టారేంటి? అని టెన్షన్గా ఆరాధ్యతో అంటాడు అర్జున్. అమ్మా, ఈ అమ్మాయికి ఏమైందమ్మా? చూస్తుంటే చాలా నీరసంగా ఉన్నట్టుంది. తన గురించి నిజం తెలిసిపోయిందండి. ఇన్ని రోజుల నుంచి దాచిన నిజం ఇప్పుడు బయటపడింది అని ఆరాధ్య అనగానే హీరోకి మెదడులో నరాలు కట్టయిపోతాయి. ఏంటి ఆరాధ్య, నిజం తెలిసిపోవడం ఏంటి? అంటే ఉమా, నేను దాచిన నిజం తెలిసిపోయిందా? ఏంటి, ఈ విషయం నీకు ముందే తెలుసా? అంటే మీకు తెలిసి కూడా నాతో ఈ విషయం చెప్పలేదా? అసలు నువ్వు ఏ విషయం గురించి మాట్లాడుతున్నావు ఆరాధ్య? ఆరాధ్య కడుపుతో ఉందన్న విషయం మీకు ముందే తెలుసా? అని అంటుంది ఆరాధ్య. అది విన్న అర్జున్ ఊపిరి పీల్చుకుంటాడు. ఓహో, నువ్వంటుంది దీని గురించా? నేనింకా మెయిన్ విషయం తెలిసిపోయేదేమో అనుకున్నాను. అవును ఆరాధ్య, నాకు మన ఇంటికి వచ్చే ముందే ఈ విషయం చెప్పింది. వాళ్ల బావ తనని మోసం చేసి కడుపు చేశాడంట. ఈ విషయం మీకు ముందే చెప్తే ప్రెగ్నెంటున్న అమ్మాయిని ఎక్కడ పనిలో పెట్టుకోరేమో అని. ఉమే, మీకీ విషయం చెప్పొద్దంది. అవునా? మాకిప్పుడే ఈ నిజం డాక్టర్ చెప్తే తెలిసిందండి. పాపం తనకి మన ఇంట్లో పనెక్కువై నీరసంగా ఉండి కళ్ళు తిరిగి కింద పడిపోయింది. అవునా? మరి డాక్టర్ ఏమన్నారు ఆరాధ్య? తను ఎక్కువగా వర్క్ చేయకూడదు అంట. స్ట్రెస్ తీసుకోకుండా టైముకి తిని హ్యాపీగా ఉంటేనే తన కడుపులో ఉన్న బిడ్డ ఆరోగ్యంగా ఉంటుందంట అని అంటుంది ఆరాధ్య. అది విన్న మావయ్య శేఖర్, అల్లుడు, నువ్వు ఈ పని కూడా చేశావా? నిన్ను నమ్మాను చూడు. రసజ్ఞకి కొద్దిసేపటి తర్వాత మెలకువ వస్తుంది. లేవగానే తను అర్జున్, ఆరాధ్య బెడ్రూంలో ఉందని ఆశ్చర్యపోతుంది. అక్కా, నేనిక్కడున్నానేంటి? నాకేమైందక్కా? ఎందుకు చెల్లి, నా దగ్గర నువ్వు ప్రెగ్నెంట్ అయ్యావన్న విషయం దాచావు? అంటే అది అక్క అక్క మీ బావ చేసిన మోసానికి నువ్వు ప్రెగ్నెంట్ ఉండి కూడా మా ఇంట్లో పనిచేసావా చెల్లి? ఇకపై నుంచి నువ్వు కూడా నా చెల్లితో సమానమే. నువ్వు ఇంట్లో ఏ పని చేయకూడదు, అన్నీ నేను చూసుకుంటాను అని అంటుంది ఆరాధ్య. అది విన్న రసజ్ఞ చాలా సంతోషిస్తుంది. అర్జున్ ఆ రోజు రాత్రి ఆరాధ్య పడుకున్న తర్వాత రసజ్ఞ రూముకు వెళ్తాడు. తనతో ఇలా అంటాడు. ఇప్పుడు ఎలా ఉంది రసజ్ఞ? నేను చాలా కంగారు పడ్డాను తెలుసా? నేను కళ్ళు తెరిచి చూసేసరికి మీ బెడ్రూంలో ఉన్నాను తెలుసా? ఇదంతా నా వల్లే రసజ్ఞ. కష్టమంటే తెలియని నిన్ను ఇంట్లో పనులన్నీ ఈ పరిస్థితిలో చేయిస్తున్నాను. ఇంకొన్ని రోజులే కదా అర్జున్, నీకోసం కష్టమైనా ఇష్టంగా చేస్తాను అని అంటుంది రసజ్ఞ. ఆ మరుసటి రోజు ఉదయాన్నే ఆరాధ్య
చక్కగా చీర కట్టుకుని లక్షణంగా రెడీ అవుతుంది. రసజ్ఞ రూంకి వచ్చి తనతో ఇలా అంటుంది. చెల్లి ఉమా ఇప్పుడెలా ఉందిరా? పర్వాలేదక్కా, ఇప్పుడు బానే ఉన్నాను. నీకు కష్టమవుతుందని పొద్దున్నే లేచి పనులన్నీ చేసేసాను చెల్లి. అవునా? ఎందుకక్కా, నేనున్నాను కదా. వద్దు చెల్లి, ఇకపై నుంచి నువ్వు పనులు చేయకూడదు. నీ కడుపులో ఉన్న బిడ్డ నా కూడా బిడ్డలాంటిదేగా. నువ్వు ఆరోగ్యంగా ఉంటేనేగా బిడ్డ కూడా ఆరోగ్యంగా ఉంటుంది. అక్కా, ఈరోజు నీ చీర చాలా బావుందక్కా. థ్యాంక్స్ రా చెల్లి. నిన్నిలా ఈ డ్రెస్లో చూస్తుంటే నాకేదోలా ఉందిరా. అందుకే నీకోసం కూడా నాలాంటి చీర కొన్నాను. ఇదిగో వెళ్ళు, స్నానం చేసి ఈ చీర కట్టుకొని రెడీ అవ్వు, బయటికి వెళ్దాం అని ఆరాధ్య తనతో పాటే రసజ్ఞకి కొన్న చీర ఇస్తుంది. ఆ చీర తీసుకుని రసజ్ఞ లోపలికి వెళ్తుంది. కొద్దిసేపటి తర్వాత రసజ్ఞ ఆ చీర కట్టుకొని నగలు పెట్టుకుని రెడీ అయి వస్తుంది. తను ఆ చీరలో చాలా అందంగా ఉంటుంది. తన్ని అలా చూసిన ఆరాధ్య చాలా సంతోషిస్తుంది. చెల్లి ఉమా, ఇది నువ్వేనా? ఈ చీరలో నువ్వు చాలా అందంగా ఉన్నావురా. నువ్వు ఎప్పుడిలాగే ఉండాలి. థ్యాంక్స్ అక్కా. నిజంగా నువ్వు నా జీవితంలోకి రావడం నేను చేసుకున్న అదృష్టం. ఇంత లక్షణమైన అమ్మాయిని ఎలా మోసం చేయాలనిపించిందో మీ బావకి. అని రసజ్ఞతో అంటుంది ఆరాధ్య. కొద్దిసేపటి తర్వాత అర్జున్ ఆఫీస్ నుంచి ఇంటికి వస్తాడు. రసజ్ఞని అలా కొత్త చీరలో చూసి ఆశ్చర్యపోతాడు. హో రసజ్ఞ, ఈ చీరలో నువ్వు చాలా అందంగా ఉన్నావు తెలుసా? అయినా నీకు ఈ చీర ఎవరిచ్చారు? నాకీ చీర ఆరాధ్య అక్క ఇచ్చింది. అవునా? నువ్వు రోజు ఆ పాత డ్రెస్సులో ఉంటున్నావని నేను కూడా నీకోసం పట్టుసారి ఇంకా ఈ నగలు చేయించాను అని అర్జున్ తెచ్చిన చీరను నగలను చూయిస్తాడు. అప్పుడే అక్కడికి ఆరాధ్య వస్తుంది. ఆ చీర నగలు చూసి అర్జున్తో ఇలా అంటుంది. ఏవండి, ఆఫీస్ నుంచి ఎప్పుడొచ్చారండి? ఈ చీర నగలెక్కడవండి? ఎవరికోసం తీసుకొచ్చారు? అప్పుడు వెంటనే అర్జున్ కవర్ చేస్తూ, ఇవి నీకోసమే తీసుకొచ్చాను ఆరాధ్య. అవునా? ఏది ఇటివండి. వావ్, చీర నగలు సూపర్గా ఉన్నాయండి. మీ నిజంగా ఈరోజు నా బర్త్డే అని మర్చిపోయారనుకున్నానండి. కానీ మీరు నా బర్త్డే గుర్తు పెట్టుకుని మరీ చీర నగలు గిఫ్టుగా తెస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. అది విన్న అర్జున్కి అప్పుడు ఆరాధ్య బర్త్డే అని గుర్తుకు వస్తుంది. అవును ఆరాధ్య, ఈ చీర నగలు నీకోసమే తీసుకొచ్చాను. నీకు సర్ప్రైజ్ చేసి ఇద్దామనుకున్నాను. అందుకే నా సెలక్షన్ బాగుందో లేదో అని ఉమని అడుగుదామని తన దగ్గరికి వచ్చాను. అది విన్న ఆరాధ్య ఆనందానికి అవధులు లేకుండా పోతాయి. అవునక్కా, సార్గారు అదే అడుగుతున్నారు. పొద్దున్నే నువ్వు చీర కట్టుకుని వచ్చినప్పుడు కూడా నేనేదో సరదాగా బయటికి వెళ్తున్నాం కదా అని కట్టుకున్నావనుకున్నా కాని నీ బర్త్డే అని తెలీదక్కా నాకు. అయినా కూడా సార్గారికి మీరంటే ఎంత ఇష్టం. మీ బర్త్డే గుర్తుపెట్టుకుని మరీ మీకోసం గిఫ్ట్ తీసుకువచ్చారు అని అంటుంది రసజ్ఞ. అలా అర్జున్ రసజ్ఞ కోసం కొన్న చీర నగలు ఆరాధ్యకి గిఫ్ట్గా ఇస్తాడు. ఆ పక్క రూంలో ఉన్న మావయ్యతో అర్జున్ ఇలా అంటాడు. మావయ్య, ఏంటిది? నాకు ఆరాధ్య బర్త్డే అని ఎందుకు గుర్తు చేయలేదు? ఇది మరీ బాగుంది. తన బర్త్డేని భర్తగా నువ్వు గుర్తుపెట్టుకోవాలి కాని నేను నీకు గుర్తు చేయడం ఏంటి? అని చిరాకుగా అంటాడు శేఖర్. సరేలే, ఇప్పటికైనేముంది, తనకింకా మంచి సర్ప్రైజ్ ఇస్తాను. కొద్దిసేపు మీరెవ్వరు హాల్లోకి రాకండి మావయ్య, నాకు కొద్దిగా పనుంది అని అంటాడు అర్జున్. సరే అని శేఖర్ అక్కడ్నుంచి రసజ్ఞ గదికి వెళ్తాడు. సుమతి కూడా వెళ్తుంది. అలా ఆ కొత్త చీరలో నగలు వేసుకుని ఉన్న రసజ్ఞ చూసి ఇద్దరూ ఆశ్చర్యపోతారు. అమ్మా ఉమ్మా, ఈ చీరలో నువ్వు చాలా బావున్నావమ్మా. లక్షణంగా నిండుగా కనిపిస్తున్నావు. అవును రసజ్ఞ. చీచీ, అవును ఉమా, నువ్వు ఈ చీరలో లక్షణంగా ఉన్నావు. ఈ చీర ఎవరిదమ్మా? ఈ చీర ఆరాధ్య అక్క నాకోసం కూడా తనతో పాటే కొనిందట. ఈరోజు తన బర్త్డే అని నన్ను కూడా వేసుకోమని ఇచ్చింది అని అంటుంది రసజ్ఞ. ఇకపోతే అర్జున్ ఎంతో కష్టపడి ఆరాధ్య కోసం డెకరేషన్ చేస్తాడు. అది చూసిన శేఖర్సు మతిలిలా అంటారు. ఎలా ఉంది అమ్మా మావయ్య? అప్పట్నుంచి కష్టపడి చేశాను. ఒరే అర్జున్, డెకరేషన్ బాగా చేశావురా. నీ భార్య ఇది చూసిందంటే చాలా సంతోషపడుతుంది. అవునల్లుడు గారు, ఏ మాటకా మాట డెకరేషన్ సూపర్గా చేశావు.
అప్పుడే అక్కడికి ఆరాధ్య వస్తుంది. ఆ డెకరేషన్ అంతా చూసి తను చాలా సర్ప్రైజింగ్గా ఫీల్ అవుతుంది. వావ్, ఏవండి, నేనిది అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదండి. నా చిన్నప్పటి నుండి ఇలాంటి సర్ప్రైజ్లు ఎవ్వరివ్వలేదు. నిజంగా ఈరోజు నేను చాలా హ్యాపీగా ఉన్నానండి. థ్యాంక్ యూ సో మచ్. ఇది నిన్నే ప్లాన్ చేశాను ఆరాధ్య. ప్లాన్ చేసి అన్ని నిన్నే తీసుకొచ్చి ఇప్పుడిలా గ్రాండ్గా డెకరేట్ చేశాను అని మ్యాగీ చేసినంత ఈజీగా అబద్ధం ఆడతాడు అర్జున్. నీలాంటి భర్త దొరకడం నేను చేసుకున్న అదృష్టం అండి. అప్పుడే అర్జున్ కేక్ ఆర్డర్ చేసి ముందే చేసినట్టు కటింగ్ ఇస్తాడు. హాల్లోకి అందరూ వస్తారు. ఆరాధ్య కేక్ కట్ చేస్తుంది. అందరూ బర్త్డే సాంగ్ పాడుతారు. అర్జున్ ఆరాధ్యకి కేక్ పెడతాడు. అర్జున్ కేక్ పెట్టిన తర్వాత నాన్న శేఖర్ ఆరాధ్యకి కేక్ పెడతాడు. అత్త సుమతి ఆరాధ్యకి ఇష్టంగా కేక్ పెడుతుంది. ఇకపోతే రసజ్ఞ కూడా విష్ చేస్తూ కేక్ పెడుతుంది. ఆరాధ్య మావయ్య శ్రీనివాస్ని మర్చిపోకుండా కేక్ పెడుతుంది. అది చూసిన సుమతి, అర్జున్, శేఖర్ మావయ్య పట్ల తనకి ఉన్న ప్రేమను చూసి చాలా సంతోషపడతారు. అప్పుడు అర్జున్ ఆరాధ్యతో ఇలా అంటాడు. హ్యాపీ బర్త్డే ఆరాధ్య. ఆరాధ్య, నా సర్ప్రైజ్ నీకు నచ్చిందా? నువ్వు హ్యాపీయేగా? ఏవండి, దిస్ ఇస్ ద బెస్ట్ బర్త్డే ఇన్ మై లైఫ్ అండి. ఈ రోజు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇదిగో తల్లి, నీ బర్త్డే గిఫ్ట్. నీకు ఎంతో ఇష్టమని మీ అమ్మలాంటి బంగారు గాజులే చేయించి తీసుకొచ్చాను. థ్యాంక్ యూ నాన్న. నాకు ఈ డిజైన్ గాజులంటే చాలా ఇష్టం. కోడలా, నీకోసమని నేను కూడా ఒక చిన్న గిఫ్ట్ తీసుకొచ్చానమ్మా. ఇవి మీ మావయ్య నాకిచ్చిన డైమండ్ ఇయర్ రింగ్స్. నేను ఎప్పుడు పెట్టుకోలేదు. ఇప్పుడు పెట్టుకుందామన్నా నా ఏజ్ కూడా అయిపోయింది. ఇవి నీకే బావుంటాయి కోడలి పిల్ల. వావ్ అత్తయ్య, ఇది చాలా బాగుంది. నేను మీ నుంచి ఈ గిఫ్ట్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. థ్యాంక్ యూ అత్తయ్య. అప్పుడు రసజ్ఞ ఆరాధ్యతో ఇలా అంటుంది. అక్కా, నేనే నీకే గిఫ్ట్ ఇవ్వలేదక్కా. నీకు గిఫ్ట్ ఇవ్వటానికి కూడా నా దగ్గర ఏమీ లేదక్కా. అయ్యో చెల్లి, బర్త్డే అంటే గిఫ్ట్స్ తీసుకోవడమేనా? ఈ రోజు నిన్ను ఇలా ఈ సారీలో చూశాను. అదే నాకు పెద్ద గిఫ్ట్ అని అంటుంది ఆరాధ్య. అలా బర్త్డే పూర్తవుతుంది. వెంటనే అర్జున్ రసజ్ఞ రూమ్కి వెళ్తాడు. వెళ్ళి అక్కడ రసజ్ఞని దూరం నుంచి చూసి పరిగెత్తుకుంటూ తన దగ్గరికి వెళ్ళి వెనక నుంచి గట్టిగా హత్తుకుంటాడు. తనని గట్టిగా పట్టుకుని నడుంపై చెయ్యి వేసి అర్జున్ ఇలా అంటాడు. రసజ్ఞ, ఈరోజు నువ్వు ఈ చీరలో చాలా బాగున్నావు తెలుసా? నేను నీకోసమే ఆ చీరనగలు తీసుకొచ్చాను. సరిగ్గా ఆ సమయానికే ఆరాధ్య రావడంతో తనకు తెచ్చాను అని కవర్ చేయలేక చచ్చాను. అర్జున్ హత్తుకుంది రసజ్ఞని కాదు, ఆరాధ్యను. అది తెలియక అర్జున్ వాగుతూనే ఉంటాడు. నిజం చెప్పడంటే ఈరోజు తన బర్త్డే అని కూడా నాకు గుర్తులేదు. తింగర్ది అదే తన బర్త్డే అని చెప్పింది. నేను ఏది చెప్పినా పిచ్చిదాన్లా అన్నీ నమ్మేస్తుంది. అలా అనగానే ఆరాధ్య కోపంతో వెనక్కి తిరుగుతుంది. ఒక్కసారిగా ఆరాధ్యని చూడగానే అర్జున్ గుండె జారి ప్యాంట్లోకి వస్తుంది. అప్పుడే బాత్రూం నుంచి రసజ్ఞ రూంలోకి వస్తుంది. అర్జున్ ఆరాధ్యకి రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయాడని రసజ్ఞకి తెలిసిపోతుంది. నిజం తెలిసిన ఆరాధ్య ఇప్పుడు అర్జున్ని ఏం చేయబోతుంది? రసజ్ఞని ఇంట్లో నుంచి గెంటేస్తుందా? తనే ఇంట్లో నుంచి వెళ్ళిపోతుందా? లేక అర్జున్ తల పగలకొడుతుందా? అది తెలుసుకోవాలంటే పేద వర్సెస్ రిచ్ కోడలు పార్ట్ 7 కోసం పాల డబ్బా స్టోరీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.